ప్రభునందు ఎలోహిం టీవీ ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని కార్యక్రమంలో ముందుకు వెళదాం. కృపాసత్య సంపూర్ణుడా, ఆశ్చర్యకరుడా, మీకు వందనాలు. ఉదయకాల సమయంలో మీ ప్రజలు వినుచుండగా మీరు మాట్లాడండి. నేను మాట్లాడే ప్రయోజనం లేదు. నిత్య జీవపు మాటలు నాలో ఉండి మాతో మాట్లాడండి. వినే ప్రతి వారికి మేలుకరంగా, మీకు మహిమకరంగా ఉండటానికి సహాయం చేయండి. వాక్చాతుర్యాన్ని, లౌకికత్వాన్ని కొట్టివేయండి. ఆత్మానుసారంగా నాయనా మీరుండి మాట్లాడమని, మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసు ప్రశస్త నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓ చిన్న పల్లవి వచనం పాడుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. హృదయమే నీ ఆలయం, నా హృదయమే నీ ఆలయం, నాలో నివసించు నా యేసువా, కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును, కోటి కంఠాలతో. రాగాలు నీను కోర్చన, సన్నుతి గీతాలు నీ పాడన, రాగాలు నేను పాడన, సన్నుతి గీతాలు నీ పాడన, పానార్పణముగా పోయబడిన, పానార్పణముగా పోయబడిన, నన్నిలలో నడిపించును యేసువా, కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును, కోటి కంఠాలతో. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. ఏలయనగా మీ దేవుడైన యెహోవా నేనే రోషము గల దేవుడను, నీవు ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించేదను. చాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియులారా, దోషము అనేటువంటిది చాలా భయంకరమైనటువంటి దేవుని దృష్టికి. అది ఎలాంటి దోషమైన దేవునికి అసహ్యమైనటువంటి పని. ఒకవేళ మన జీవితంలో ఏదైనా దోషం చేస్తే అది మనతోనే పాదు సుమ. తండ్రుల దోషము పిల్లల మీదకి 3-4 తరముల వరకు వస్తుంది. కాబట్టి మనము సాధ్యమైనంత వరకు దోషము లేని వారిగా జీవించాలి. దోషము లేని వారిగా జీవించాలి. దేవుడు మనిషికి ఇంద్రియ నిగ్రహం కలిగిన శక్తినిచ్చాడు. కాబట్టి పాపమునకు దూరముగా ఉండాలి. మనం చేసిన పాపమును బట్టి, దోషమును బట్టి ఒకవేళ మనకు శిక్ష రాకపోయినా మన బిడ్డల మీదకి వస్తుంది. ఆ తరం దాటిన వాళ్ళ పిల్లల మీదకి వస్తుంది. ఆ తరము దాటిన వారి పిల్లల మీదకి వస్తుంది. అలా 3-4 తరాల వరకు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే,
జాగ్రత్త లేకుండా ఇష్టమైనట్టు బ్రతుకుతూ, ఇష్టమైనట్టు తిరుగుతూ, ఇష్టమైనట్టు ప్రవర్తిస్తూ లోకంలో బ్రతికితే ఆ దోషము నిన్ను పట్టుకుంటుంది. ఒకవేళ నీకు రాకపోతే నాకు రాలేదనుకోవద్దు, నిర్భయంగా బ్రతకొద్దు. అది నీ పిల్లల మీదకైనా వస్తుంది. ఇది భయంకరమైనది. పరిశుద్ధ గ్రంథంలో మనకు బుద్ధి కలగడం దేవుడు కొన్ని మాటలు రాసి ఉంచాడు. పరిశుద్ధ లేఖనం మనం చదువుకున్నట్లయితే చూడండి, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ఒప్పుకొనుము. చెప్పగా చదువు. ఆకాన్ పాపము చేసి తిని చదవాలి. దోపుడు సొమ్ములో వస్త్రమును చాలు. ప్రియులారా, మొదటిగా మనం చూస్తే దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులు నడిపిస్తూ ఉన్నప్పుడు యెహోషువ కాలంలో యెరికో పట్టణం ఎదురొచ్చింది, అడ్డం వచ్చింది. దాన్ని జయించి ముందుకు వెళ్ళాలి. దేవుడు యెహోషువతో చెప్పాడు, మీరు యెరికో పట్టణానికి వెళ్ళినప్పుడు అది శపితమైనది కాబట్టి దానిలో నుండి ఏది మీరు తీసుకురాకూడదు, దాన్ని సమూల ధ్వంసం చేయండి అని చెప్పారు. అయితే వారు యెరికో పట్టణానికి వెళ్ళారు. వెళ్ళి ప్రదక్షిణాలు చేసి దాన్ని నాశనం చేశారు. యెరికో కోట గోడలు కూలిపోయినాయి. వీళ్ళారా, అయితే యెరికో దాటిన తర్వాత హాయ్ అనే పట్టణానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలుకు అపజయం కలిగింది. ఇశ్రాయేలు కొంతమందిని, హాయి అది పట్టణం కాదు పురం, పట్టణం జయించిన వారు పురం జయించలేకపోయారు. ఇశ్రాయేలును కొందరు హతులయ్యారు. అప్పుడు యెహోషువ నేలను మోపితల ప్రార్థన చేస్తున్నాడయ్యా, ఏ దోషాన్ని బట్టి ఇలా నీ ప్రజలకు మరణం వచ్చిందో నా దోషాన్ని క్షమించని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, యెహోషువ నీవేళ నాకు మొరపెడుతున్నావు లేగు, శపితమైనది తీసుకోవద్దని నేను సెలవిస్తే మీలో ఒకడు పని చేశాడు, వాడిని మీలో నుంచి నిర్మూలన చేసే వరకు నేను మీతో రానని దేవుడు మాట్లాడాడు. వెంటనే చీట్లు వేశారు. ఆకాను పేరు వచ్చింది. ఆకాను పిలిచి అంటున్నాడు, నా కుమారుడా మరుగు చేయకుండా ఏం జరిగిందో చెప్పు అంటే దేవుని పేరిట ప్రమాణం చేసి ఆకాను అంటున్నాడు, అయ్యా తీసుకొచ్చిన మాట వాస్తవమే,
యెరికో పట్టణంలో ప్రదక్షిణాలు మనం చేస్తూ ఉన్నప్పుడు, యుద్ధం మనం చేస్తూ ఉన్నప్పుడు, అక్కడ నేను ఆశించి చూసి, ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎదుటి వాళ్ళది ఆశించటం, ఎదుటి వాళ్ళు తీసుకొని వచ్చి మన గృహాల్లో పెట్టుకోవడం, ఆశించి వాటిని అనుభవించడం, ఇవన్నీ భయంకరమైనటువంటి పాపాలు. వీటికి క్షమాపణ ఉండదు, శిక్షే. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేసేవో చెప్పు అంటే, నేను ఆశించి చూసి వెండి, బంగారం, షేనారు వస్త్రాలు తీసుకొచ్చానని చెప్పాడు. ప్రియులారా, వెంటనే ఆ ప్రజల్ని అక్కడికి పంపిస్తే ఆ డేరా మధ్య ఆ వస్తువులు కనపడ్డాయి. వెండి, బంగారం. ప్రియులారా, అవి చిన్న చిన్నవి కాదు. కాబట్టి ప్రియులారా, పెద్ద పెద్ద వస్తువులు అవి. మరి ఎలా తీసుకుని వచ్చాడు అంతమందిలో? చూడండి ప్రియులారా, దేవుడు చూచున్న దేవుడు. అక్కడ మనుషులు చూడకపోయినా దేవుడు చూశాడు ఆకాన్ చేసిన పనిని. కాబట్టి దేవుడు చూసి యెహోషువతో చెప్పాడు, మీలో ఒకడు నేను చేయొద్దన్న పని చేశాడని. పాపం పట్టుకుంటుంది, దేవుడు చూస్తాడు, మనల్ని పట్టుకుంటాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. కాబట్టి అది ఒకరితోనే పాదు ప్రియులారా. తండ్రుల దోషం పిల్లల మీదకి వస్తుందట. వెళ్ళి వాళ్ళు ఆ డేరాని తీసుకెళ్ళారు. ఆయన సంపాదించుకున్నవి తీసుకొచ్చారు. భార్యని, కుమార్తెల్ని అతన్ని తీసుకుని పోయి పాలు మెలపటికి ఆకోరు లోయ అనేటువంటి ప్రాంతాన్ని తీసుకువెళ్ళారు. వాళ్ళందరినీ కూడా ఆయనతో పాటు భార్యని, కుమార్తెలని, ఆయన సంపాదించుకున్న గొర్రె మేకల మందల సంపదంతా గుడారం లేపేసేసి వారి మధ్యలో నుంచి ఆ వెలుపటికి తీసుకెళితే ప్రియులారా, ఆకోరు లోయ అక్కడ రాళ్ళతో కొట్టి చంపి, తర్వాత అగ్నితో తగలబెట్టి అక్కడ రాళ్ళు కొట్టేశారంట. అది ఇప్పటి వరకు ఉందంట ప్రియులారా. అర్థమవుతుందా? నేను చేసే తప్పులు, నేను జీవించేటువంటి వ్యర్థమైన జీవితం ఎవరూ చూడలేదు, చూసినా నా ఎదుట ఎవడు నిలబడలేరు, నాకెవడు చెప్పలేడు అని నువ్వు అనుకుంటే నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. నిన్నే కాదు, నీ ఇంటిని కాల్చివేస్తుంది, నీ బిడ్డల్ని కాల్చివేస్తుంది. దానికి నువ్వే బాధ్యుడివి. కాబట్టి మధ్యాహ్నకాల సమయంలో మనం చేసిన దోషాలు, మనం చేసిన పాపములు ప్రియులారా, అవి మనకి పాపంగా, దోషంగా కనబడకపోవచ్చు, కానీ దేవుని దృష్టికి మనం చిక్కేము అంటే ప్రియులారా, మనల్నే కాదు, ఆ దోషం మన బిడ్డలపై కూడా 3-4 తరాల వరకు వస్తుందంట. మన బిడ్డల తరాల వరకు ఆ శాపం నిలిచి ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు, అందుకే హెబ్రీ గ్రంథకు రాస్తూ అంటాడు, పరిశుద్ధత కలిగి ఉంటకు ప్రయత్నం చేయండి. మనుషులకు అసాధ్యమైన దేవుని సమస్తం సాధ్యమే. మనము ప్రియులారా తెలియకుండా చేసే పాపాలు కొన్ని ఉంటాయి, తెలిసి కూడా చేస్తూ ఉండే పాపాలు కొన్ని ఉంటాయి. అవి మన జీవితంలో విడిచిపెట్టాలంటే కొంతమంది విడిచిపెట్టుకోలేరు. పాపమును ఆశించి మానలేని కన్నులు గలవారు కలరంట ప్రియులారా. ఆ మానలేని జీవితం నీకుంటే ప్రభు సందులో పెట్టు. నీకు అసాధ్యమైంది దేవునికి సమస్తము సాధ్యమే, దానిని తొలగిస్తాడు. భక్తులు ప్రార్థన చేశారు, నాలో ఈ జీవితం ఉంది తొలగించని. దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారిని పరిశుద్ధులుగా చేశాడు, ఆ దోషాన్ని పోగొట్టాడు. ఈ రోజున పాపములు క్షమించి పాపములు కడగటానికి యేసుక్రీస్తు పరలోకం నుంచి సిలువలో మన పాపములు క్రయధనం చెల్లించాడు. కాబట్టి పాపము, దోషం మన జీవితంలో అది ఏ విధం చేతనైనా సరే, నాకు తిరుగులేదు అనుకుంటే ఒక దినాన్ని అంగలార్చాలి. నువ్వు కాదు, నీ కుటుంబం అంతా. తల్లిదండ్రులు చేసిన దోషాలు బిడ్డల మీదకి 3-4 తరాల వరకు. ఆకానొక్కడే చేసింది, భార్య అనుభవించాల్సి వచ్చింది, కుమార్తెలు అనుభవించాల్సి వచ్చారు. ప్రియులారా, కనీసం వాళ్ళ ఛాయలు కూడా కనపడకుండా వాళ్ళని దేవుడు అగ్నితో తగలబెట్టించాడు. అది నేటి వరకు మనకు బుద్ధి కలడానికే ఈ మాటలు. పరిశుద్ధ లేఖనం చదువుకుందాం. ఇంకా మనం చదువుకున్నట్లయితే దేవుని వాక్యం చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం. ఆ తాకీదులో రాయించినదేమనగా,
ఉమ్, ఉమ్. చాలు. ప్రియులారా, రాజు అయినటువంటి ఆహాబు ఇశ్రాయేలు ప్రజలకు రాజు. అయితే తన నగరుని ఆనుకున్నటువంటి పేదవాడైనా, ఎవరూ లేనటువంటి వాడు నాబోతు అతన్ని పిలిపించాడు. నాబోతు, నీ ద్రాక్ష తోట నా నగరుని ఆనుకుంది, నీవది డబ్బుల కన్నా ఇవ్వు, లేకపోతే దానికి బదులుగా వేరే పొలమైనా ఇస్తా నీకు అని అడిగాడు. నాబోతు అన్నాడు, అది నా పిత్రార్జితం, నా తాత ముత్తాతలది, నేను అమ్మనూ లేదు, నీకు వేరే విధంగానూ ఇవ్వలేను, అది నాకు గుర్తుగా ఉండవలసిందే అని చెబితే నా మాటకు ధిక్కరించాడని మూతి ముడుచుకొని ఇంటికి వచ్చి పండుకున్నాడు. భార్య అని యెజెబెల్ అంటుంది, ఎందుకున్నావు ఇలాగు అంటే, ఆహాబుకి నాబోతుకి మధ్య జరిగినటువంటి ఆ వివాదాన్ని తెలిపినప్పుడు, నాబోతు సంగతి నేను చూస్తా, నీవు లేచి భోజనం సంతోషంగా ఉండు అంది. చూడండి, దినాలు చాలామంది పిల్లరా కుటుంబాల్లో స్త్రీలే అజమాయిషీ చేస్తున్నారు. ఇది చాలా విచిత్రం. దేవుడు వివాహ బంధాన్ని ఏర్పాటు చేసేటప్పుడు భర్త భార్యని ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలి. ఈ విధమైనటువంటి నిబంధన దేవుడిస్తే వివాహ బంధంలో పెండ్లైన తర్వాత ప్రమాణాలు చేస్తారు. పెండ్లైన తర్వాత భర్తను కూర్చోబెట్టి భార్య ఇంటిలో వీధిలో ప్రతి స్థలాల్లో భార్య నిలబడుతుంది, నువ్వు అక్కడ కూర్చో అని. ఎన్నో కుటుంబాలు ఈ కడవరి దినాల్లో చాలా ఉన్నాయి. ఆ కుటుంబాల్లో క్షేమం ఉండదు, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, దేవుని ఉగ్రత నిలిచి ఉంటుంది. ప్రియులారా, భర్త ధర్మం భర్త, భార్య ధర్మం భార్య నెరవేర్చాలే కానీ ప్రియులారా, ధర్మాలు విడిచి బ్రతికితే ఆ కుటుంబాల్లో క్షేమం ఉండదు. భర్తను కూర్చోబెట్టింది, పని నేను జరిగిస్తానని చెప్పింది, పనికి మాలినద్దరిని ప్రేరేపించి తీసుకొచ్చింది కూలికి. నాబోతు మీద దేవుణ్ణి రాజును దూషించాడని రాళ్ళతో కొట్టి చంపేపించేసింది. ప్రియులారా, చూడండి, ఈ విషయం తెలిసినటువంటి దేవుడు చూశాడు ఈ విషయం. ఆ పొలం స్వాధీనం చేసుకున్నాడు అహాబు. దేవుడు ప్రవక్త అని ఏలియాతో మాట్లాడి, ఏ స్థలమందు నాబోతు రక్తము కుక్కలు నాకినయో అదే స్థలములో ఆహాబు అతని భార్య అయిన యెజెబెలు యొక్క రక్తము కుక్కలు నాకుతాయి అని వెళ్ళి చలవిచ్చి చెప్పమని చెప్పారు. దేవుడు చూశాడు ఇది. ప్రియులారా, దేవుడు చూడలేదు అనుకుంటున్నారు, దేవుడు ఏం చేయట్లేదు అనుకుంటున్నారు. దేవుని సేవకుల జోలికి, దేవుని బిడ్డల జోలికి వస్తే దేవుడు రోషం కలిగిన వాడు. ఆయన ఎలాంటి కార్యాలు చేస్తాడో అనుభవించిన వారికి తెలుస్తుంది. కాబట్టి దేవుని బిడ్డల జోలికి, దేవుని సేవకుల జోలికి వెళితే దేవుడు రోషం కలిగి దిగి వస్తాడు, పరిష్కారం జరిగిస్తాడు. నాబోతు ఒంటరివాడే అని జరిగించారు, కానీ దేవుడు నాబోతు పక్షాన నిలబడ్డాడు. ఆహాబుని అతని భార్యని యెజెబెలుని దిక్కుమాలిన చావు. ఈ రోజున సేవకుల్ని విసిగిస్తూ, దేవుని బిడ్డల్ని వేధిస్తూ, వీళ్ళకి ఎవరూ లేరని నీవు దౌర్జన్యం చేస్తే, నీవు విసిగిస్తూ ఉంటే దేవుని బిడ్డల్ని, సేవకుల్ని, వాళ్ళని నెమ్మది లేకుండా చేస్తే నీ కుటుంబానికి ఏం జరగబోతుందో ఇదే దేవుడు మన కళ్ళ ముందు ఉంచినటువంటి పిల్లరా బుద్ధి కలగడానికి దేవుడు రాశాడు. ఇది దేవుని బిడ్డల జోలికి వెళితే ఏం జరుగుతుంది అనేది. కాబట్టి ప్రియులారా, నాబోతుని కూర్చున్నటువంటి విషయంలో మాకు అధికారం ఉంది,
బలం ఉంది అని ఆ మనుష్యుణ్ణి చంపి పొలం లాక్కున్నారు. వాళ్ళు అనుభవించలేదు, వాళ్ళ పిల్లలు అనుభవించలేదు. వాళ్ళు కూడా పిల్లరా ఏ స్థలములో నాబోతు రక్తాన్ని చిందించారో అదే స్థలములో యెజెబెలు ఆహాబు రక్తాలు దేవుడు చిందించాడు. ఆయన రోషం కలిగిన దేవుడు. దేవుని బిడ్డల జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే వాళ్ళు నశించే ఆత్మల కోసం, రోగాలతో పీడించబడే వారి కోసం. వాళ్ళు బంధువులు కాదు, రక్త సంబంధులు కాదు. ఎవరి విషయం తెలిసినప్పుడు దేవుని పాదాలు పట్టుకొని వారి విషయమై రోధిస్తారు, వారి విషయమై కన్నీరు కారుస్తారు. అలాంటి సేవకుల జోలికి వెళ్ళి వారిని విధంగా బాధ పెట్టినప్పుడు ఏం జరుగుతుందో దేవుడు బైబిల్ గ్రంథంలో చూపించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నా దాసుల జోలికి వెళితే నా కనుగుడ్డు ముట్టినట్టే అన్నాడు. దేవునితో చెలగాటం, దేవుని బిడ్డలతో చెలగాటం కాదు. వారి పక్షాన్ని దేవుడు నిలబడి ఉంటాడు. ఆయనే సమస్తం చూసుకుంటాడు. ఇంకా మనం చదువుకున్నట్లయితే దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని వాక్యం చదువుకుందాం. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. ఎలీషా గేహాజీ చాలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి సందర్భంలో ఎలీషాకు, దైవజనుడైన ఎలీషాకు శిష్యుడు ఉన్నాడు గేహాజీ అని. సిరియా దేశం నుండి సైన్యాధిపతి అయినటువంటి నయమాను కుష్ఠరోగంతో షోమ్రోన్ పట్టణానికి ఎలీషా గారి దగ్గరికి వచ్చాడు. ఎలీషా గారు మాట చెప్పారు, యుద్ధానికి 7 సార్లు ముడుగు, నీ కుష్ఠవ్యాధి పోయి పసిపిల్లవాని దేహం వస్తుందని. విన్నాడు, వెళ్ళాడు, మునిగాడు, స్వస్థపడ్డాడు. దైవజనుడి దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా, నీవు చెప్పినట్లు నేను చేశాను. నీ దేవుడు గొప్ప దేవుడు, ఇశ్రాయేలు దేవుడు వంటి దేవుడు భూలోకంలో లేడని ఆయన సాక్ష్యం ఇచ్చాడు. దైవజనుడి దగ్గరికి వచ్చి వెండి, బంగారం, దుస్తులు తీసుకుని వచ్చాను, వాటిని స్వీకరించమని చెప్పినప్పుడు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది సమయం కాదు, నేను వేటిని తీసుకోను, వెళ్ళి నా దేవుణ్ణి దేశంలో ఘనపరచు అని చెప్పినప్పుడు ఆయన వెళుతూ ఉండగా దైవజనుడు తెలియకుండా అతని శిష్యుడైనటువంటి గేహాజీ వెనక్కి వెళ్ళి దైవజనుడు తీసుకురమ్మన్నాడని చెప్పి వెండి, బంగారం, దుస్తులు మెట్ల దగ్గర దాచుకొచ్చుకున్నాడు. దైవజనుడు అన్నాడు, ఇది సమయమా, ఇది సమయమా? అతనికి కలిగిన కుష్టి నీకు ఉన్న సంతతికి సర్వకాలం ఉంటుందంట. వెంటనే తెల్లని కుష్టు నుసుట వచ్చింది గేహాజీకి. తన భార్య, బిడ్డలు కూడా శిక్ష అనుభవించాల్సి వచ్చింది. అతను తీసుకెళ్ళింది అతను అనుభవించలేదు, భార్య, పిల్లలు అనుభవించలేదు. అతను చేసిన దోషాన్ని బట్టి, పాపాన్ని బట్టి పిల్లరా, భార్య, బిడ్డలు కూడా శిక్ష అనుభవించాల్సి, సర్వకాలము కుష్టు కలిగి ఉన్నారు. రోజున మనము చేసిన దోషాన్ని బట్టి మనతోనే పోదది. మన పిల్ల తరాలు 3-4 తరాల వరకు ఉంటుందంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కడు జాగ్రత్త, భయం కలిగి, మంచి ప్రవర్తన, మంచి పద్ధతి కలిగి ప్రభువుని నమ్ముకొని ప్రభు మార్గంలో జీవిద్దాం.
దేవుని వాక్యం విన్నా నువ్వు నిర్భయంగా జీవిస్తే దేవుని లేఖనాలు జీవం కలిగినవి, అవి ఎన్నడూ కూడా నిరర్ధకం కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపామయుడా, పరిశుద్ధుడా, వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఇప్పటి వరకు లేఖనాల ద్వారా మీరు మాట్లాడారు. వినుచున్న ప్రతి వారు కూడా వారు ఏ ఏ దోషాల్లో బ్రతుకుతున్నారో ఇప్పుడైనా విడిచిపెట్టి ఈ దోషాలను బట్టి మా బిడ్డల మీదకి తీర్పు వస్తుందేమని భయపడి వారి జీవితాలు, పద్ధతులు, క్రియలు మార్చుకొని మిమ్మల్ని ఆశ్రయించి మీ మార్గంలో నడిచేటువంటి కృప దయచేయండి. ప్రతి వారి హృదయాల్లో భయం కలిగించండి. మీ మార్గంలో నడిపించండి. మీ తోడుగా ఉంచి సహాయం చేసి శుభతో బలపరచమని యేసు ప్రశస్త నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాదుల సర్వనాశనం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.